సమయానికి తగు మాటలాడేనే, సమయానికి తగు మాటలాడేనే. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు, సమయానికి తగు మాటలాడేనే. పాప మగరిరి మగరిరి ససదాద సస రిరి సరిమ సమయానికి తగు మాటలాడేనే. జీవకమలం ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవం అనే నామం ఏం చెప్తుంది అంటే, మనలో ఉన్న స్వార్థం, అహంకారం, గర్వం ఇవన్నీ పరాభవం చెందాలి లేదా ఓడిపోవాలి అని చెప్తుంది. మనలోని కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి వినయంతో ఉండాలి అని ఈ సంవత్సరం మనకి బోధిస్తుంది. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి కౌసల్య, రామా, నిజంగా నువ్వే రావణుని సంహరించావా అని అడిగిందట. అందుకు శ్రీరాముడు, అమ్మా, రావణుడు అసాధారణ పండితుడు, మహాపరాక్రమశాలి, శివభక్తుడు. అతడిని జయించింది నా బలం కాదు, అతని అహంకారమే అని చెప్పారట. ఎంత జ్ఞానం, సమృద్ధి, ప్రతిభ ఉన్నా అహంకారం పెరిగితే అవన్నీ వృధా. అందుకే అహంకారం వినాశనానికి దారి, వినయం విజయానికి పునాది అని చెప్తారు. అయితే అరిషడ్వర్గాలను ఎలా జయించాలి అంటే, వాటిని జయించడం అంటే బ్యాలెన్స్ లేదా సమతౌల్యం చేసుకోవడమే. మొదటగా కామం లేదా మితిమీరిన కోరికలు ఎలా నియంత్రించుకోవచ్చు అంటే, మనకి అవసరమైనదే కోరుకోవడం, సంతృప్తిని నేర్చుకోవడం వల్ల అతి కోరిక తగ్గుతుంది. రెండవదిగా క్రోధం లేదా కోపం తగ్గించుకోవడం ఎలా అంటే, కోపం వచ్చిన వెంటనే 10 సెకండ్లు ఆగాలి, దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి, ఆ కోపానికి వెనుక గల కారణం ఆలోచించాలి. సాధారణంగా కోపం లేకుండా ఎవరూ ఉండలేరు. ఒక స్థాయి వరకు కోపం మంచిదే, అయితే అది ద్వేషంగా మారకుండా చూసుకోవాలి. మూడవదిగా లోభం లేదా అత్యాశ తగ్గించడం ఎలా అంటే, సేవ లేదా దానగుణం అలవాటు చేసుకోవాలి. ఇది చాలు అనే భావన పెంచుకోవాలి. ఏదైనా పంచుకుంటే పెంచుతుంది అని అర్థం చేసుకోవాలి. నాలుగవదిగా మోహం లేదా అటాచ్మెంట్ తగ్గించుకోవడం ఎలా. ఈ లోకంలో ప్రతిదీ నశ్వరము, అంటే ఏది శాశ్వతం కాదు అని గుర్తించాలి. మన శరీరం, సంపద, సంతోషం, బాధ, కాలం ఇవేవి స్థిరంగా ఉండవు, మారిపోతూ ఉంటాయి అని గుర్తించి అధిక ఆసక్తిని వదిలి అన్నిటిపై సమతాభావం పెంచుకోవాలి. ఇక మదం లేదా అహంకారం తగ్గించుకోవడం ఎలా అంటే, వినయంతో ఉంటూ నేను అనే భావన వదిలి మనం అనే భావన పెంపొందించుకోవాలి. ఇక చివరిగా మాత్సర్యం లేదా అసూయ, దీనిని తొలగించుకోవడం ఎలా అంటే, ఇతరుల విజయాన్ని ఆనందంగా చూడడం అలవాటు చేసుకోవాలి. అందరి అభివృద్ధిని కోరుకోవాలి. మనసుని జయిస్తే అరిషడ్వర్గాలు స్వయంగా జయించబడతాయి అని చెప్తారు కదా. ఇక్కడ మనసుని జయించడం అంటే దాన్ని బలవంతంగా ఆపడం కాదు, దానిని అర్థం చేసుకొని సరైన దారిలో పెట్టడం. ప్రతిరోజు ధ్యానం, సత్సంగం, భగవన్ నామస్మరణ వీటి వల్ల మనసుని సరైన దారిలో పెట్టవచ్చు. చిన్న చిన్న అలవాట్లే పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయి. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, విజయాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.